అండ్ మీరు చెప్పిన ఈ రకరకాల లాఠీ చార్జ్, వాటర్ క్యానన్, టియర్ గ్యాస్, ఇంకా రకరకాల అంటే వాళ్ళని ఆపడం కానీ, ఇవి ఒక్కొక్క స్టేజెస్ లాగా ప్రయోగిస్తారు అని చెప్పేసి విన్నాను సార్. బట్ ఈ పర్టికులర్ ప్రొటెస్ట్‌లో కావాలని బల ప్రయోగం ఎక్కువ చేశారు. సో దట్ మొత్తంగా నిలువరించడానికి అని చెప్పేసి కూడా ఇంకొక ఆరోపణ ఉంది. గివ్ మీ లాజిక్ ఫర్ దట్. ఎవరు చేశారు? ఎవరు రాళ్ళు విసిరారు ఫస్ట్? ఎవరు బ్యారికేడ్ పుష్ చేశారు? మూమెంట్ పుష్ ద బ్యారికేడ్, యూ వైలేటెడ్ ద రూల్, ఫినిష్డ్. అదా లక్ష్మణ్ రేఖ ఉంది అక్కడ. యూ కెనాట్ క్రాస్ దట్. చట్టంలో ఉంది అది. బిఎన్ఎస్ఎస్లో పాత ఐపీసీ ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్లో చట్టంలో ఉంది దట్ యూ కెన్ నాట్ డూ ఇట్. ఒకటి అక్కడ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంది. సెక్షన్ 144ని కొత్త రూపంలో ఉంది ఇప్పుడు అది బిఎన్ఎస్ఎస్లో. యూ కెనాట్ మోర్ దెన్ 4 or more పీపుల్. హైదరాబాద్లో మీకు మొత్తం సంవత్సరం ఆ రూల్ ఇక్కడ ఉంది తెలుసా మీకు? 4 కన్నా ఎక్కువ మంది ఒక ప్లేస్లో మనం గ్యాదర్ కాకూడదు అని రూల్ ఎప్పుడు ఉంటుంది హైదరాబాద్లో. అది మీకు తెలియదు. రేపు కావాలంటే పోలీసు వాళ్ళు మీరు 10 మంది నిలబడితే మిమ్మల్ని వేసుకోవచ్చు. బికాస్ హీఈస్ రైట్. మీకు 140 నీకు చెప్తారు, నాకు తెలియదు. నీకు తెలియకపోవడం నా ప్రాబ్లం కాదు. ఓకే. సో పోలీసు వాళ్ళ మీద ఎవరు రాళ్ళు విసిరారు ఫస్ట్? మమ్మల్ని కొట్టారు, మీరు రాళ్ళు ఎందుకు విసిరారు ఫస్ట్ అది చెప్పండి. పోలీసు వాళ్ళు మీ మీద వచ్చి లాఠీచార్జ్ చేయలేదు కదా, మీరు బ్యారికేడ్ జంప్ చేశారు. యూ వైలేటెడ్ ద లా. లక్ష్మణ్ రేఖ క్రాస్ చేశారు మీరు. దెన్ పోలీస్ కెన్ టేక్ యాక్షన్. బ్రూటల్ లాఠీ చార్జ్. 220 మంది పోలీసు వాళ్ళు గాయపడ్డారు. ఢిల్లీ పోలీస్ ఆన్ రికార్డ్ అఫిడవిట్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. 2783 మిస్క్రియంట్స్, క్రిమినల్స్ ఆ గ్రూప్లో ఉన్నారు అక్కడ ఆ రోజు. అక్కడ ఉన్నది 3000 మంది అంతే ఆ రోజు. దాంట్లో 2783 మంది క్రిమినల్స్, మర్డర్, రేప్, పాక్స్, కిడ్నాపింగ్, డ్రగ్స్ ఇట్లాంటి కేసులో నిందితులు అక్కడ ఉన్నారు ఆడియన్స్లో. వాళ్ళు కొంతమంది బెయిల్లో బయటకు వచ్చారు, కొంతమంది డిసపియర్ అయిపోయారు, కేసు రిజిస్టర్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కనిపించారు. మళ్ళీ ఓకే. అభిజిత్ దీప్కే అని వీళ్ళేమంటున్నారు, మేము తీసుకురాలేదు, వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారని. Day 1 ప్రొటెస్ట్ మొదలైనప్పుడు పోలీసు వాళ్ళు మీరు చూసుంటారు, ఏ విఐపి ఫంక్షన్కి వెళ్ళినా కానీ మీరు చీఫ్ మినిస్టర్ కానీ గవర్నర్ కానీ మీకు ఎవరైనా వస్తుంటే ఆ లెవెల్లో ఉన్న ప్రోటోకాల్లో మీ దగ్గర ఒక గేట్ లాగా పెడతారు వాళ్ళు. ఓకే. దట్ ఈస్ బేసిక్లీ టు చెక్ విత్ మెటల్ డిటెక్టర్. మీరు అట్లాంటి 5-6 పెట్టారు ఆ రోజు. స్టార్టింగ్ రోజు ఎక్కువ మంది లేకుండా 20-30 మంది వస్తుంటే డైలీ. ఈ గొడవ అంతా పార్లమెంట్ సెషన్ తర్వాత స్టార్ట్ అయింది. డెలిబరేట్లీ ఎస్ఎఫ్ఐ కానీ ఇట్లాంటి వాళ్ళు, డివైఎఫ్ఐ, ఏఐడిఎస్ఐ వీళ్ళు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ స్టూడెంట్స్ ఎవరు లేకుండా మీరు చూడొచ్చు. అక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర నీట్ ఫుల్ ఫామ్ అడిగితే వాళ్ళకి తెలియదు. సిబిఎస్ఈ చదువుకుంటున్నా అని చెప్పిన ఒక అమ్మాయి ఉంది, ఆమె దగ్గర సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ అడిగితే ఆమెకు తెలియదు. దీస్ ఆర్ ఆల్ ఫేక్ క్యారెక్టర్స్. వీళ్ళు అక్కడ గొడవ చేయడానికి వచ్చారు, సింపుల్ యాజ్ దట్. ఇంకోటి లైమ్ లైట్లో రావడానికి. నాకు ఇన్స్టాగ్రామ్లో 180K ఫాలోవర్స్ వచ్చిందో నాకు మానిటైజ్ చేసుకుంటా. ఆ బస్సు తోసే అమ్మాయి నౌ షీస్ క్రైమ్. నా ఇంటి బయట బీజేవైఎం వచ్చి కూర్చున్నారు, నన్ను తిడుతున్నారని పోలీసులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఎవరు మొదలు పెట్టారండి ఇదంతా? మీరు రియల్ ప్రొటెస్టరా? కాదు. యూ వాంటెడ్ టు బిల్డ్ అన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ అండ్ మానిటైజ్ ఇట్. మీరే చెప్పారు అది, ఇంకెవరు చెప్పలేదు. నేను ప్రొటెస్ట్కి రాలేదు, నేను ఇన్స్టాగ్రామ్ కోసం చేశాను చెప్పి ఆమె పోస్ట్ చేసింది. దెన్ షీ డిలీటెడ్ ఇట్ ఆఫ్టర్ దట్. సో యూ ఫేస్ ద మ్యూజిక్ నౌ, సింపుల్. సో మీరు అడిగిన ప్రశ్నకి పోలీసు వాళ్ళు నా మీద దాడి చేస్తారు. ఇట్ ఈస్ దేర్ ఇన్ సీసీటీవీ, ఇట్ ఈస్ దేర్ ఇన్ వీడియో. ఇప్పుడు అదంతా బయటకు వచ్చినప్పుడు ఇదే సౌరవ్ దాస్, ఇదే అభిజిత్ దీప్కే, ఇదే రాంకా ఇప్పుడు చూడండి వాళ్ళ సంగతి ఏమవుతుంది. బికాజ్ యాజ్ అన్ ఆర్గనైజర్ యు ఆర్ రెస్పాన్సిబుల్. మీరు ఇందిరా పార్క్లో ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేశారు, అక్కడి నుంచి ఎవడో 2-3 వెళ్ళి రాళ్ళు కొట్టారు బస్ మీద అంటే నాకు తెలియదు అని మీరు చెప్పలేరు. ఎందుకంటే మీరే చేశారు ఆ ర్యాలీ, మీరే మొదలు పెట్టారు ఆ ప్రోగ్రామ్. సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. సార్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో సార్, దీనికి ఒక ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ ఒకసారి మనం జస్ట్ లైక్ హైపోథెటికల్గా ఆలోచిద్దాం సార్. అక్కడ అఫీషియల్గా 2 రోజులే పర్మిషన్ ఇచ్చారు, బట్ 30+ డేస్ అది జరిగింది. ఎందుకు అలా చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వైలేషన్ అనుకున్నప్పుడే మేము స్టూడెంట్స్ మేము చేస్తాము, నిరసనే కదా మేము చేయాలనుకుంటుంది, మేము చేస్తున్నాము మా స్టైల్లో అని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్పుకున్నారు. జస్ట్ ఇమాజిన్ సార్, 2 రోజులు మాత్రమే పర్మిషన్ వచ్చింది. మాత్రం శాంతి, ఒకప్పుడు గాంధీ గారు చేసేవారు కదా సార్, అహింస అని చెప్పేసి అలా శాంతియుతంగా చేస్తే ఇది గవర్నమెంట్ వరకు వెళ్ళేదా? అంటే ఇప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని ప్రభుత్వం తప్పించింది అక్కడ నుంచి. అఫీషియల్లీ ఆ పదవి నుంచి తీసుకొచ్చి ఇంకొకరిని అక్కడ పెట్టారు. శాంతియుతంగా జరిగి ఉంటే ఎన్ని డేస్ పట్టేది, ఎన్ని నెలలు పట్టేది? జస్ట్ హైపోథెటికల్లీ ఐమ్ జస్ట్ థింకింగ్. అలాంటి నిరసన ఇప్పుడు ఇంకా వర్క్ అవుతుందా 2026లో? కేరళ సెక్రటేరియట్ వెళ్ళారు ఎప్పుడైనా? లేదు సార్.
కేరళ సెక్రటరియట్ బయట ట్రివాండ్రంలో తిరువనంతపురంలో మీకు ఒక పేమెంట్ ఉంది ఆల్ అరౌండ్ ద సెక్రటరియట్, పెద్ద పేమెంట్ 10 feet. అక్కడ 1400 రోజుల నుంచి 2000 రోజుల నుంచి 530 రోజుల నుంచి ధర్నా చేస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. శాంతి చిన్న చిన్న టెంట్ వేసుకొని దాన్ని అక్కడే నిద్రపోతారు, అక్కడే తింటారు, పక్కన సెక్రటరియట్ బాత్రూమ్స్ యూజ్ చేసుకుంటారు, మళ్ళీ వచ్చి చేస్తారు, మళ్ళీ వీళ్ళు వెళ్తారు, కొత్త గ్రూప్ వస్తారు, ఎవరిదో అన్నీ. నాకు లిస్ట్లో మా క్రెడిట్ ఏం చెప్తారు, మెరిట్ లిస్ట్లో మా పేరు వచ్చింది, మాకు ఉద్యోగం రాలేదు, ఒక స్ట్రైక్. అంగన్వాడీ వర్కర్స్ మా జీతం పెంచాలని చెప్పి ఇంకో స్ట్రైక్. అట్లా చాలా స్ట్రైక్లు అక్కడ నడుస్తూనే ఉంటుంది. అక్కడే ఉంటారు వాళ్ళు. అప్పుడప్పుడు ఒక పొలిటికల్ లీడర్ వస్తారు, ఒక స్పీచ్ ఇస్తారు, టీవీ వాళ్ళందరూ వస్తారు, కవర్ చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, పాపం వీళ్ళు మళ్ళీ నిద్రపోతారు. నిరాహార దీక్ష అంటారు, బై టర్న్ అంటారు, అంటే ఒక రోజు చేస్తారు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, అట్లా ఇది నడుస్తూనే ఉంటాయి చాలా ప్లేసెస్లో. 1322 days అని అక్కడ రాసి ఉంటుంది బోర్డు మీద. కానీ ఎవరు పట్టించుకోరు పాపం వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు లొల్లి చేయట్లేదు కదా. 2 రాళ్ళు తీసి విసిరారండి బస్సు మీద, పోలీస్ వ్యాన్, అప్పుడు రియాక్ట్ అవుతారు గవర్నమెంట్. లాఠీ చార్జ్ చేస్తారు, కొడతారు, పొలిటికల్ లీడర్స్ అందరు దిగొస్తారు, అందరు ప్రొటెస్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళు చర్చలకు పిలుస్తారు. అప్పుడు దాకా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఆ చర్చలు విఫలం అయితే మళ్ళీ కూర్చుంటారు. ఏడుస్తున్న పిల్లకే పాలు పోస్తారు, గుర్తుపెట్టుకోండి. అదొక లాజిక్, పాత లాజిక్ ఒకటి ఉంది. సో మన దేశంలో ఇఫ్ యూ డూ ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్, మీరు గాంధీ గారికి కదా చెప్పారు కదా, చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఇప్పుడు మీకు తెలుసా ఏం జరిగింది? లేదు సార్, ప్లీజ్ టెల్ మీ. డ్యూరింగ్ ద ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ అజిటేషన్లో చౌరీ చౌరాలో ఒక పోలీస్ స్టేషన్ ఉండే. చౌరీ చౌరా, ఓకే, దట్ ఏరియా గాంధీ వాజ్ డూయింగ్ అ ఫాస్ట్ సమ్వేర్ ఎల్స్, అండ్ చౌరీ చౌరా పోస్ట్ని ఎవరో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రొసెషన్ తీస్తున్నారు ఫ్రీడమ్ మూవ్మెంట్ టైంలో, స్లోగన్స్ అంతా షార్ట్. అక్కడ ఏదో జరిగింది, తర్వాత వీళ్ళు ఆ పోలీస్ స్టేషన్ని తగలబెట్టారు. ఐ థింక్ లాట్ ఆఫ్ పోలీస్మెన్ డైడ్ ఇన్ ద ఫైర్ అండ్ గాంధీ కాల్డ్ ఆఫ్ ద ఫాస్ట్. ఓకే, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నంబర్ ఎంతమంది చనిపోయారు, కానీ లాట్ ఆఫ్ చాలా మంది పోలీసులు చనిపోయారు. ఎక్కడో చేస్తుంటే ఎక్కడో జరిగింది, ఎక్కడో అని కాదు, హింస. ఓకే ఓకే, చౌరీ చౌరా అనే ప్లేసు హిస్టరీలో కూడా రాకపోతుండే ఆ రోజు పీస్ఫుల్గా జరుగుతాయి, కానీ ఇట్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా, అంటే ఆ ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా ఫ్రీడమ్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు. గాంధీ కాల్డ్ ఆఫ్ ద ఫాస్ట్ అని చెప్పారు. ఇట్లాంటి వైలెన్స్ చేస్తే మళ్ళీ నా ఫాస్టింగ్ ఏంటి, నా దేనికి పనికి వస్తుంది? ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. గాంధీజీ చేసిన ప్రొటెస్ట్ 4 ఏళ్ళు అప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు గాంధీజీని తీసుకురండి, ఎవ్వడు పట్టించుకోడు. ఎయిదర్ వినూత్నత కావాలి లేదా ఎక్స్ట్రీమ్కి వెళ్తే కానీ వినరు అన్న ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళు చేశారు. వాళ్ళ మీద ఇప్పుడు తిరిగి కేసులు పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ ఎవరన్నారు? స్వామి వివేకానంద. ఓ, దట్ ఈస్ ద లాజిక్. హి డిడ్ంట్ సే గో కిల్ సంబడి, గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. విన్స్టన్ చర్చిల్ అని చెప్పారు, బ్లడ్, టియర్, టాయిల్ అండ్ స్వెట్ అండ్ ఐ విల్ విన్ ద వార్ ఫర్ యూ. మీరు ఇదంతా నా కోసం చేయండి. ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే ఈ అభిజిత్ దీప్కే, ఈ సౌరవ్ దాస్, ఈ రాంకా, దే డోంట్ రిప్రజెంట్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా. ఆ రోజు అక్కడ వచ్చింది 2873 క్రిమినల్స్ ప్లస్ 500 స్టూడెంట్స్, సో కాల్డ్ స్టూడెంట్స్. మీ ఇంట్లో ఎవరు స్టూడెంట్స్ ఉన్నా చెప్పండి. ఈజ్ అభిజిత్ స్టూడెంట్? నో. చదువుకుంటున్నారు ఎప్పుడో బాస్టన్లో. ఈ సౌరవ్ దాస్ స్టూడెంట్? నో. వీళ్ళు నీట్ కోసం వచ్చారు. గవర్నమెంట్ ఆల్రెడీ కమిటీని అనౌన్స్ చేశారు, గవర్నమెంట్ ఆల్రెడీ చట్టం తీసుకొస్తున్నారు, మేము అది చేస్తాం, ఇది అక్కడే బీజేపీ చేసిన స్ట్రాటజిక్ మిస్టేక్. అది ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు. ఆ రోజు మీరు మీకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, మీరు బ్రూటల్ క్రాక్ డౌన్ చేసి ఫినిష్ చేస్తే అయిపోతుండే. కేరళలో దెర్ ఇస్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కాల్డ్ టీజీ మోహన్ దాస్. ఆయన చాలా పాపులర్ మనిషి అండ్ ఐ ఆల్సో నో హిమ్ వెరీ వెల్. అప్పుడప్పుడు కేరళకి వెళ్తాను, మాట్లాడుతాను ఆయనతో, క్వశ్చన్లో ఉంటారు. టీజీ మోహన్ దాస్ అదర్ డే ఒక ఆయన పత్రిక అని చెప్పి ఈజ్ గాట్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ హిజ్ ఓన్, దాంట్లో ఒక వీడియో చేశారు. ఆయన ఏం చెప్పారంటే, ఇఫ్ ఐ వాజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఐ వుడ్ హావ్ ఆర్డర్డ్ పోలీస్ ఫైరింగ్ ఆన్ ఆల్ దీస్ ఫెలోస్. ఎంతమంది చనిపోతారో నాకు తెలియదు, ఏసీ లారీలు వేసుకొని తీసుకెళ్ళిపోతాను ఇలా డెడ్ బాడీస్ కూడా. ఆయన మీద కేసేశారు. ఆయన నేను వెళ్ళి చంపుతానన్నారు కాదు. ఇఫ్ ఐ వాజ్ ద హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కాదు ఆయన, ఇప్పుడు చేయలేరు. మీరు చేయాల్సింది అది అని అమిత్ షాకి చెప్పారు ఆయన. ఇఫ్ యూ ఆర్ టేకన్ అ టఫ్ స్టాండ్ ఆన్ day 1, నేను జంతర్ మంతర్ లోపల ఒక్కడిని కూడా అనుమతించాను అని చెప్పినట్టే ఇదేం జరగకపోతుండే. మీరు చేయలేదు. యూ అలౌడ్ దట్ టు ఫెస్టర్ ఆన్. యూ డిడ్ దట్ అట్ శంభు క్రాసింగ్, నేషనల్ హైవే 6 నెలలు బ్లాక్ చేసి పెట్టారు. మీరు నేను వెళ్ళి రోడ్డు మీద కూర్చుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు వేసుకుపోతారు. 6 నెలలు ఒక మాఫియా కంట్రోల్డ్ హైవే
ఆఫ్ ఇండియా. ఆలోచించండి. ఏమనలేదు వాళ్ళు, ఎందుకంటే భయపడ్డారు గవర్నమెంట్. ఫార్మర్స్ ప్రొటెస్ట్, రాళ్ళు విసురుతారు, పోలీస్ ఫైరింగ్ జరుగుతూ మనుషులు చనిపోతారు. సో బీ ఇట్. 6 నెలలు మీరు మా ఫ్రీడమ్ ఆపారండి. ఆ రోడ్డు మీద ట్రావెల్ 30-40 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది అందరికీ, మోటరిస్ట్కి. ఈవెన్ సుప్రీంకోర్టుకి దమ్ లేకుండే. సుప్రీంకోర్టుకి వెళ్ళిన వాళ్ళు అన్నారు, యూ స్పీక్ టు దెమ్, సార్ట్ అవుట్ ది ఇష్యూ అని. ఏం సార్ట్ అవుట్? దాని తర్వాత షహీన్ బాగ్ చూసాం మనం. అక్కడ కూడా గవర్నమెంట్ ఏం చేయలేదు. సాఫ్ట్ అప్రోచ్ తీసుకున్నా. సాఫ్ట్ అప్రోచ్ ఇండియాలో పనిచేయదు మహేష్. ఇప్పుడు టఫ్ అప్రోచ్ వర్క్స్ ఇన్ ఇండియా, సింపుల్. ఇప్పుడు సీజేపీ కూడా అదే అనుకొని చేసి ఉండొచ్చు కదా సార్. కాకపోతే అందులో స్టూడెంట్స్ లేరు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ మీద అయితే వీళ్ళు అనుకోలేదు ఢిల్లీ పోలీస్ వీళ్ళని ట్రాక్ చేస్తారని. దే నెవర్ థాట్ దే విల్ బి అ ట్రయాంగులేషన్ ఆఫ్ కాల్స్. ఆ రోజు అక్కడి నుంచి ఆ ఏరియాలో ఉన్న మొత్తం జామర్స్ పెట్టారు. ఫోన్స్ పనిచేయట్లేదు, వాట్సాప్ మెసేజెస్ వెళ్ళట్లేదు. కొంతమంది వీళ్ళలో బయటికి వెళ్ళి పార్లమెంట్ హౌస్ నుంచి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి జంతర్ మంతర్ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళి కొనాట్ ప్లేస్ వైపు వెళ్ళి అక్కడ వీళ్ళు అక్కడి నుంచి వీడియోలు అప్లోడింగ్ అంతా మొదలు పెట్టారు. అక్కడ నుంచి దూరంగా జామర్స్ ఉన్న ఏరియా నుంచి ఈచ్ ఆఫ్ దోస్ కాల్స్ వాస్ ట్రాక్డ్. ఓకే. ఎందుకంటే ట్రయాంగులేషన్ ఆఫ్ కాల్స్ అంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇక్కడ కూర్చున్నారని పోలీసు వాళ్ళకి తెలియాలంటే సింపుల్. మీరు మీ ఫోన్ ఆన్ చేసి పెడితే మూమెంట్ యూ డూ దాట్ మీ IMEI నెంబర్తో ట్రాక్ అవుతుంది టవర్లో. సింగిల్ టవర్తో ట్రాక్ చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారు, 3 టవర్లు తీసుకుంటారు. నియరెస్ట్. అండ్ దే డూ అ ట్రయాంగులేషన్ దట్ యు ఆర్ విత్ ఇన్ దిస్ ఏరియా. దెన్ దే నారో డౌన్ రోడ్ నెంబర్ 10 ఇక్కడ ఉన్నారు. దెన్ దే నారో డౌన్ ఫర్దర్. దెన్ దే నో దిస్ ఇస్ అ ప్లేస్ హీస్. అట్లా అక్కడ ఉన్న అందరి మొబైల్ నెంబర్స్ పోలీస్ చేతిలో ఉంది ఇప్పుడు. దే నో హౌ మచ్ ఆఫ్ డేటా వాజ్ యూస్డ్, దే నో హౌ మచ్ ఆఫ్ ఎన్ని మెసేజెస్ పంపించారు, ఎన్ని వీడియోలు దానికోసం నిన్నటి నుంచి బొబో లబో అని ఇన్స్టాగ్రామ్లో కొట్టుకుంటున్నారు. ప్లీజ్ డిలీట్ యువర్ వీడియోస్, ప్లీజ్ డిలీట్ యువర్ హిస్టరీ ఇన్ యువర్ ఫోన్. మీ ఫోన్ పోలీసు వాళ్ళు సీజ్ చేసుకుంటారు. ఎస్, ముంబైలో చేశారు. 500 మంది ధర్నాకి వెళ్ళారు. 500 మందితో కేసు పడ్డది. ఫస్ట్ టైం వాళ్ళు పోలీస్ స్టేషన్ చూసారు వాళ్ళ జీవితంలో. అమ్మాయిలు అబ్బాయిలు ఏడుచుకొని వచ్చారు బయటికి. అక్కడ పోలీసు వాడు ఒకరిని క్రిమినల్ని కొడుతున్నారు, వాడు ఏడుస్తున్నాడు, పాపం రక్తం వస్తుంది. పోలీస్ స్టేషన్ అంటే అదేండి. మీరు చూడలేదు పోలీస్ స్టేషన్. యువర్ అకస్టమ్ టు లగ్జూరియస్ లైఫ్. 5 స్టార్ హోటల్ పార్టీ చేసుకున్నారు కదా మొన్న. ఇదంతా అయిన తర్వాత అప్పుడు సౌరవ్ దగ్గర అడిగితే ఎస్ వీ కెన్ సెలబ్రేట్. మళ్ళీ 2,300 మందిని పిలవాలి ఉండే కదండి పార్టీకి. మీరు 30-40 మంది ఎందుకు చేసుకున్నారు ఈ డాన్స్ అండ్ పార్టీ అండ్ కేక్ కటింగ్? అక్కడ కూడా మోదీ గారిని మాక్ చేయడం, ఫ్రాండ్స్ అని చెప్పేసి. యూ డిజర్వ్, దీస్ ఫెలోస్ షుడ్ బి బిహైండ్ బార్స్. NSA కింద వేసేసేయాలి వీళ్ళు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. అండ్ నౌ ద గవర్నమెంట్ హెస్ వోకన్ అప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.